కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుందని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నిర్వహించారని చెప్పారు. ఏడాది పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశామంటున్న ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులతో మా ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తయింది. అయితే ఈ సంవత్సరం రోజుల్లో తిరుపతిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, అయితే ఈ యొక్క సంవత్సరం రోజుల్లో అయితే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఆయన మాట్లాడడానికి తిరుపతి ఎమ్మెల్యే అయినట్టు ఆర్ఎన్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ యొక్క సంవత్సరం రోజుల్లో ఎలాంటి ఏదైతే అభివృద్ధి చేశారు? ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సంవత్సర కాలంలో సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం నిన్న అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు అందరితో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, మన మంత్రివర్యులు యువ నాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో పెద్ద సభ జరిగింది. ముఖ్యమంత్రి గారు అన్ని కూలంకుషంగా వివరించడం జరిగింది. గత సంవత్సర కాలంలో ఏమేమి చేశాం, ఒక పక్క అభివృద్ధి, ఇంకొక పక్క సంక్షేమం, ఇంకొక పక్క రైల్వే జోన్లు, ఇంకొక పక్క ఐటీ కారిడార్లు, ఇండస్ట్రియల్ ఏర్పాట్లు, ఇవన్నిటిని కూడా ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉందనేసి ఒక ముఖ్య ఉద్దేశంతో అందరికీ తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఈ సుపరిపాలన తొలి అడుగులో ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు సుదీర్ఘంగా వివరించడం జరిగింది. తప్పు చేసిన వాళ్ళని తాట తీసి తోలు తీస్తాననేసి కూడా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందేననేసి కూడా రాజకీయాల్లో తప్పులు చేయకూడదు అనేసి అంకిత భావంతో ఉండాలని హితవు పలకడం కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఎన్డీఏ కూటమి పరిపాలన ప్రజలు బేష్ అని మన్ననలు పొందుతుందని కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్డుకి సంబంధించి టీడీఆర్ బాండ్లో అనేక కుంభకోణాలు జరిగాయని మీరు పలుసార్లు విమర్శించారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇప్పటివరకు దాని మీద? ఈ టీడీఆర్ బాండ్ల పైన ఎన్నికల ముందు నుంచి కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది. వీటిపైన సమగ్ర దర్యాప్తులు జరిగింది. ఎవరైతే టీడీఆర్ బాండ్లలో మాస్టర్ ప్లాన్ రోడ్స్లలో తప్పు చేశారో వాళ్ళందరూ కూడా శిక్ష పడే రోజులు దగ్గరకు వస్తున్నాయి అనేసి కూడా తెలియజేస్తున్నారు. సూపర్ 6 అనే 6 అమలు చేయడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల ముందు కూడా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 80% ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తున్నారు. ఇంకొక 2-3 నెలల్లో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ, మీరు చెప్పిన వాగ్దానాలన్నింటినీ కూడా ఖచ్చితంగా కూడా చేస్తారు. ఒకటి కూడా కూటమి చెప్పింది తప్పు వదలబెట్టదు, అన్నీ 100% చేస్తుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే తిరుమల శ్రీవారి దర్శనం స్థానికులు కల్పించారు కదా, ఎలాంటి స్పందన వచ్చింది సార్? గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు అప్పుడున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్థానికులకు ప్రతి నెల ప్రతి మంగళవారం 5,000 నుంచి 6,000 మందికి ఉచిత దర్శనం కల్పిస్తున్నాడు. అది గడిచిన 2019 నుంచి 24 కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానికులకు ఉచిత దర్శన భాగ్యాన్ని కూడా తెలియజేయడం, సొంత లబ్ధి కోసం తిరుమలలో టిక్కెట్లు అమ్ముకొని స్థానికులకు దర్శన భాగ్యం లేకుండా చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందే మేము చెప్పాం, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటిపైన చర్యలు మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తీసుకొని మరలా ఉచిత దర్శన భాగ్యం స్థానికులకు కల్పించడం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ప్రతి నెల ప్రతి మంగళవారం కూడా ఉచిత దర్శన భాగ్యం కలుగుతూ ఉందనేసి కూడా తెలియజేస్తున్నారు. తిరుపతిలో ఉదయాన్నే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయనేసి కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఎలా చూడొచ్చు?
ఉదయాన రాత్రి లేట్ అవర్స్లలో గోడలలో నుంచి సరుకులు వచ్చే అంగుళ్ళకు పంపిణీ చేసేటప్పుడు ఉదయంలో తెరిచిపెడితే సరుకు దింపుతూ ఉంటే అవుట్ని ఫోటో తీసుకొని షాపులు తెరిచారని పబ్లిసిటీ ఇచ్చుకోవడం తప్ప మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో వైన్ షాపులు బార్లు 24 గంటలు జరిగింది నీకు తెలియదా? కమిషన్లు తీసుకుంది నువ్వు కాదా అనేసి కూడా నేను నిన్ను అడుగుతున్నా. అయితే తిరుమల శ్రీవారి దర్శనాన్ని ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడంతో ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని కూడా ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అయితే తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్డుకి సంబంధించి టీడీఆర్ బాండ్లకు సంబంధించి కూడా సరే అనేక కుంభకోణాలు జరిగాయి. ఇవన్నీ కూడా త్వరలో బయట పెడతామని కూడా ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలోనే. కెమెరామెన్ లోకేష్తో గిరీష్, సిటీ 24 తిరుపతి నుంచి.